ఎప్పుడైనా ఓడిపోయినోడిని పాపం అంటారు. గెలిచినోడిని అసూయ పెంచుకుంటారు కదా! డబ్బున్నోడిని ద్వేషం పెంచుకునే అవకాశం ఉంటుంది. పేదోని మీదనే మనం ఏం చేస్తాం అనుబంధం పెంచుకుంటాం కదా! సినిమాలో కూడా పేదల దిక్కు సానుభూతి చూపెడతారు చూసినావా? అట్లుంటదనమాట. కాబట్టి మంచా చెడా అనేది కాదు. సానుభూతి అనేది పేదోడి దగ్గర, ఓడిపోయిన దగ్గర జాలి చూపెడతారన్నట్టు. అగో నువ్వు గెలిచినా, ఓడిపోయినా ఒక పేదాడు ఎలా ఉంటాడో ఓటమి అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి తప్ప అహంకారం, పొగరుతో విజయం సాధించే గొప్పవాడినంటే నిన్నెవరు ఇంప్రెస్ కారు. నీకు ఎవ్వరు జాలి చూపెట్టరు. కాబట్టి ఒంటరిగా మిగిలిపోతావు. ఒక అమ్మాయి సానుభూతి పొందాలంటే ఓడిపోయినప్పుడు, నవ్వుల పాలైనప్పుడు నువ్వు ఎట్లా జాలి చూపెడతారో ఆ విధంగా జాలి పొందాలనమాట. నష్టపోయిన మీదనే జాలి చూపెడతారు కదా! అది అట్లా అంటే వాళ్ళకు కళ్ళ మంటతనం కానప్పుడే జాలి చూపెడతారు ఎవ్వరైనా. అయ్యో! అంటారు. అలాగే వాళ్ళని బతిమాలినప్పుడు, దేహి అన్నప్పుడు, కాళ్ళ వేళ్ళ పట్టుకున్నప్పుడు వాళ్ళకేమైతే ఈగో సాటిస్ఫాక్షన్ అయితది. అట్లనమాట. అప్పుడే వాళ్ళు మనల్ని క్షమిస్తారు. అమ్మాయి దగ్గర మార్కులు కొట్టారంటే ఇలా కొట్టాలి.